హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర పార్ట్ 3 అయితే ఈ వీడియో అయితే చూడబోతున్నాము. ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుందండి. ప్లీజ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయడం వల్ల మీలాంటి ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తుంది. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. మీరు కనుక పార్ట్ 2, పార్ట్ 1 అని చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీకు మన ఛానల్లో వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. ఈ క్రింది వాటిలో గురజాడ అప్పారావు యొక్క సాహిత్య రచనలు ఏవి? 1. దేశమును ప్రేమించమన్నా. 2. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. 3. సారంగధర. And the answer is option 1. All 1, 2 and 3. గురజాడ అప్పారావు యొక్క సాహిత్య రచనలు దేశమును ప్రేమించమన్నా, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, సారంగధర. Potti Sriramulu has conducted his hunger strike in the house of Dash at Madras. పొట్టి శ్రీరాములు మద్రాసులోని డాష్ ఇంట్లో నిరాహార దీక్షను చేపట్టారు. And the answer is option 3. బులుసు సుబ్బామూర్తి. పొట్టి శ్రీరాములు మద్రాసులోని బులుసు సుబ్బామూర్తి ఇంటిలో నిరాహార దీక్ష చేపట్టారు. కర్నూలు became the capital of Andhra Pradesh in the year. కర్నూలు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది? And the answer is option 1. 1953. కర్నూలు 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయ్యింది. ది గౌతమి గ్రంథాలయం was established in Rajahmundry in the year. గౌతమి గ్రంథాలయం రాజమండ్రిలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? And the answer is option 3. 1898. గౌతమి గ్రంథాలయం రాజమండ్రిలో 1898 సంవత్సరంలో స్థాపించబడింది. Whom among the following was the elected president of the Indian National Congress section in 1891 at Nagpur? 1891లో నాగ్పూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి క్రింది వారిలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? And the answer is option 2. పి ఆనందాచార్యులు. 1891లో నాగ్పూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్రింది ప్రకటనలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి దారితీసిన సంఘటనల గురించి ఏది సరి అయినది? 1. 1938లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. 2. 1941లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి సర్ విజయ అధ్యక్షత వహించారు. 3. మద్రాస్ శాసనసభ 1938లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పరిచే తీర్మానాన్ని తిరస్కరించింది. And the answer is option 4. 1 and 2 only. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి దారితీసిన సంఘటనల గురించి సరి అయినది 1938లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. 1941లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి సర్ విజయ అధ్యక్షత వహించారు. ఈ క్రింది ప్రకటనల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనల గురించి ఏది సరి అయినది? 1. గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న స్వామి సీతారాం 1951లో ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 2. 58 రోజుల ఉపవాసం తరువాత 1952 డిసెంబర్ 15న రాత్రి పొట్టి శ్రీరాములు మరణించారు. 3. 1953 మార్చ్ 23న పాంచా కమిషన్ తన నివేదికను సమర్పించింది. And the answer is option 1. All 1, 2 and 3 are correct. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన సంఘటనల గురించి సరి అయినవి 1. గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న స్వామి సీతారాం 1951లో ప్రత్యేక రాష్ట్రం కోసం
నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 58 రోజుల ఉపవాసం తరువాత 1952 డిసెంబర్ 15న రాత్రి పొట్టి శ్రీరాములు మరణించారు. 1953 మార్చి 23న వాంఛా కమిషన్ తన నివేదికను సమర్పించింది. Whom among the following has written the book ఆంధ్రుల చరిత్ర which inspired the Andhra people? ఆంధ్ర ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకాన్ని క్రింది వారిలో ఎవరు రాశారు? And the answer is option 2. చిలుకూరి వీరభద్రరావు. ఆంధ్ర ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకాన్ని రచించిన వారు చిలుకూరి వీరభద్రరావు. జాబితా 1లోని అంశాలు జాబితా 2తో జతపరచండి. జాబితా 1 ప్రచురణ, జాబితా 2 వ్యవస్థాపకుడు. జాబితా 1 1 ఆంధ్రపత్రిక, 2 కృష్ణపత్రిక, 3 ఆంధ్రప్రకాశిక, 4 ది క్రసెట్. జాబితా 2 ఏ కొండా వెంకటపయ్య, బి గాజుల లక్ష్మీనరసశెట్టి, సి కాశీనాథుని నాగేశ్వరరావు, డి పార్థసారథి నాయుడు. And the answer is option 4. 1C, 2A, 3D, 4B. ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు, కృష్ణపత్రిక కొండా వెంకటపయ్య, ఆంధ్రప్రకాశిక పార్థసారథి నాయుడు, ది క్రసెట్, గాజుల లక్ష్మీనరశెట్టి. జాబితా 1లోని అంశాలు జాబితా 2తో జతపరచండి. జాబితా 1 పుస్తకాలు, నవలలు. జాబితా 2 రచయితలు. 1 రాజశేఖర చరితము, 2 సారంగధర, 3 శివాజీ చరిత్ర, 4 మిశ్రా మంజారి. జాబితా 2 ఏ కందుకూరి వీరేశలింగం, బి గురజాడ అప్పారావు, సి లక్ష్మణ్ రావు, డి రాయప్రోలు సుబ్బారావు. And the answer is option 1. 1A, 2B, 3C, 4D. రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం, సారంగధర గురజాడ అప్పారావు, శివాజీ చరిత్ర లక్ష్మణ్ రావు, మిశ్రా మంజారి, రాయప్రోలి సుబ్బారావు. క్రింది జాబితా 1ని జాబితా 2తో జతపరచండి. జాబితా 1 రైతు లేదా గిరిజన ఉద్యమాలు. జాబితా 2 సంఘటన జరిగిన సంవత్సరం. 1 గూడెం తిరుగుబాటు, 2 నెల్లూరు జిల్లా రైతు సమావేశం జననం, 3 కొమరం భీం అమరవీరుడు సుమారు, 4 కొండారెడ్డి గిరిజన తిరుగుబాటు. జాబితా 2 సంఘటన జరిగిన సంవత్సరం. ఏ 1922, బి 1931, సి 1940, డి 1857. And the answer is option 1. 1A, 2B, 3C, 4D. గూడెం తిరుగుబాటు 1922, నెల్లూరు జిల్లా రైతు సమావేశం జననం 1931, కొమరం భీం అమరవీరుడు సుమారు 1940, కొండారెడ్డి గిరిజన తిరుగుబాటు 1857. In May 1913, the first Andhra Mahasabha was held in 1913 మే నెలలో మొదటి ఆంధ్ర మహాసభ ఏ జిల్లాలో జరిగింది? And the answer is option 3 బాపట్ల. 1913 మే నెలలో మొదటి ఆంధ్ర మహాసభ బాపట్ల జిల్లాలో జరిగింది. The third Andhra Mahasabha session was held at Visakhapatnam in 1915. The session was presided over by మూడవ ఆంధ్ర మహాసభ సమావేశం 1915లో విశాఖపట్నంలో జరిగింది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? And the answer is option 2 రాజారామ రాయనీగర్. మూడవ ఆంధ్ర మహాసభ సమావేశం 1915లో విశాఖపట్నంలో జరిగింది. ఈ సమావేశానికి రాజారామ రాయనీగర్ అధ్యక్షత వహించారు. ఈ క్రింది 2 ప్రకటనల్లో పేర్కొబడిన అసెషన్ ఏ మరియు రీజన్ ఆర్ల గురించి సరైన ఎంపికను ఎంచుకోండి. అసెషన్ ఏ 1910లో విజ్ఞాన చంద్రిక మండలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం ఆంధ్రుల చరిత్ర మరియు సంస్కృతిని విరాజిల్లింప చేసింది. రీజన్ ఆర్ ఆంధ్ర ఉద్యమం పాక్షికంగా జాతీయ ఉద్యమం అని పట్టాభి సీతారామయ్య సరిగ్గా చెప్పారు. భారతదేశ చరిత్రలోని ఆంధ్ర ప్రజలు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని మొట్టమొదటిగా డిమాండ్ చేశారు. And the answer is option 2. Both assertion A and vision R are true, but
Reason R is not correct explanation of assertion A. ఈ క్రింది రెండు ప్రకటనలో పేర్కొబడిన అసెషన్ ఏ అండ్ రీజన్ ఆర్ల గురించి సరైన ఎంపికను ఎంచుకోండి. అసెషన్ ఏ, ఆంధ్రపత్రిక మరియు కృష్ణ పత్రిక ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా వ్యాసాలు మరియు సంపాదకీయాలు ప్రచురించడం ద్వారా ఆంధ్ర ఉద్యమానికి వేగవంతం చేసిన ముఖ్యమైన వార్తాపత్రికలు. రీజన్ ఆర్, మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రజలను ప్రేరేపించడానికి మద్రాసు నుండి ఈ వార్తాపత్రికలు ప్రచురించబడ్డాయి. And the answer is option 3. Assertion A is true and reason R is false. ఆంధ్ర పత్రిక మరియు కృష్ణ పత్రిక ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా వ్యాసాలు మరియు సంపాదకీయాలు ప్రచురించడం ద్వారా ఆంధ్ర ఉద్యమాన్ని వేగవంతం చేసిన ముఖ్యమైన వార్తాపత్రికలు. ఇది కరెక్ట్ ఆన్సర్. In which year was the విశాలాంధ్ర మహాసభ founded? విశాలాంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? And the answer is option 3. 1949. విశాలాంధ్ర మహాసభ 1949 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ క్రింది వాటిలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క సిఫార్సులు కానిది ఏది? 1. 3 అంచెల రాష్ట్ర వ్యవస్థను రద్దు చేయాలి. 2. రాజ్ ప్రముఖ్ సంస్థ మరియు పూర్వ సంస్థానాలతో ప్రత్యేక ఒప్పందాలను రద్దు చేయాలి. 3. అధికరణం 171 ద్వారా భారత ప్రభుత్వానికి ఉన్న సాధారణ నియంత్రణను రద్దు చేయాలి. And the answer is option 3. 3 only is the correct answer. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క సిఫార్సులు కానిది ఏది అంటే ఆప్షన్ 3 is the correct answer. అధికరణం 171 ద్వారా భారత ప్రభుత్వానికి ఉన్న సాధారణ నియంత్రణను రద్దు చేయాలి is the correct answer. ఈ క్రింది ప్రకటనలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్కు సంబంధించి ఏవి సరి అయినవి? 1. తెలంగాణ ప్రత్యేక వాదనలకు ఎటువంటి చెల్లుబాటు లేదని అభిప్రాయపడింది. 2. విశాలాంధ్ర ఏర్పాటు వలన కృష్ణ మరియు గోదావరి నదీ జలాలపై ఏకీకృత అధికారం ఏర్పడుతుంది. 3. ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య గల సందిగ్ధతను తొలగించడానికి 1956లో కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. And the answer is option 2. Only 2 and 3 is the correct answer. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్కు సంబంధించి సరి అయినవి: విశాలాంధ్ర ఏర్పాటు వలన కృష్ణా మరియు గోదావరి నదీ జలాలపై ఏకీకృత అధికారం ఏర్పడుతుంది. ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య గల సందిగ్ధతను తొలగించడానికి 1956లో కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఒక సమావేశాన్ని నిర్వహించింది is the correct answer. ఈ క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి? 1. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆగస్టు 31న అమలులోకి వచ్చింది. 2. ఐక్యాంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న స్థాపించబడింది. 3. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక 4 భాగాలను కలిగి ఉంటుంది. And the answer is option 1. All 1, 2 and 3 are correct. సరైన ప్రకటనలు ఏవి అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆగస్టు 31న అమలులోకి వచ్చింది. ఐక్యాంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న స్థాపించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక 4 భాగాలను కలిగి ఉంటుంది is the correct answer. All are correct. ఇవ్వబడిన అసెషన్ ఏ అండ్ రీజన్ ఆర్ ఆధారంగా అత్యంత సముచితమైన ఎంపికను ఎంచుకోండి. అసెషన్ ఏ, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి మంత్రివర్గంలో 3:1 నిష్పత్తుల్లో ప్రాతినిధ్యం ఉండాలి. రీజన్ ఆర్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ మంత్రులలో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం అయి ఉండాలి. And the answer is option 4. Assertion A is false and region R is true is the correct answer. Match the items in list 1 with list 2. List 1, social movements. List 2, year. In list 1, 1. Vishaka Ukku Andhrula Hakku. 2. Srikakulam Peanuts movement. 3. Jai Andhra movement. 4. Sara Nishida Udyamam. In list 2, A. 1966. B. 1967. C. 1972. D. 1991. And the answer is option 1.
1A, 2B, 3C, 4D. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 1966. శ్రీకాకుళం పీనట్స్ మూమెంట్ 1967. జై ఆంధ్ర మూమెంట్ 1972. సారా నిషేధ ఉద్యమం 1991. When was the second meeting of the విశాలాంధ్ర మహాసభ organized? విశాలాంధ్ర మహాసభ రెండవ సమావేశం ఎప్పుడు నిర్వహించబడింది? And the answer is option 3, 1954. విశాలాంధ్ర మహాసభ రెండవ సమావేశం 1954లో నిర్వహించబడింది. ఈ క్రింది ప్రకటనలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సులకు సంబంధించి ఏవి సరి అయినవి? 1. చాలా తెలుగు ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్ర విభజనను కోరుకున్నాయి. 2. కన్నడ ప్రాంతాలను మైసూరులో కలపాలని మరియు మరాఠ్వాడా ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలో కలపాలని. 3. కర్నూలు రాజధాని నగరంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని సమస్య కూడా పరిష్కారం అవుతుంది. And the answer is option 2, 1 and 2 only is the correct answer. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరి అయినవి చాలా తెలుగు ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్ర విభజనను కోరుకున్నాయి. 2. కన్నడ ప్రాంతాలను మైసూరులో కలపాలని మరియు మరాఠ్వాడా ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలో కలపాలి. Who among the following criticized the Vishalandhra movement as imperialism of Andhra in 1953? 1953లో విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్ర సామ్రాజ్యవాదం అని విమర్శించిన వారు క్రింది వారిలో ఎవరు? And the answer is option 1, జవహర్లాల్ నెహ్రూ. 1953లో విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్ర సామ్రాజ్యవాదం అని విమర్శించిన వారు జవహర్లాల్ నెహ్రూ. Whom among the following was the chief minister of Madras state when Sri Potti Sriramulu died after a hunger strike? నిరాహార దీక్ష తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు క్రింది వారిలో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? And the answer is option 1, C, రాజగోపాలాచారి. నిరాహార దీక్ష తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారి. ఈ క్రింది వాటిలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ కు సంబంధించి ఏ ప్రకటనలు సరైనవి? 1. దీనిని కేంద్ర ప్రభుత్వం 1953లో నియమించింది. 2. సయ్యద్ ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంజ్రు మరియు కెఎం పనికర్ మరియు ఇతర సభ్యుల అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. 3. కమిటీ తన నివేదికను 1956లో సమర్పించింది. And the answer is option 4, only 1 and 2 is the correct answer. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ కు సంబంధించి క్రింది ప్రకటనలు సరైనవి. దీనిని కేంద్ర ప్రభుత్వం 1953లో నియమించింది. 2. సయ్యద్ ఫజల్ అలీ, కెఎన్ కుంజ్రు మరియు కెఎం పనికర్ మరియు ఇతర సభ్యుల అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు is the correct answer.